Praise the Lord, and it is good that I am able to meet all of you once more. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని అందరినీ మరొకసారి కలుసుకోవడం చాలా మంచిది. I want to share a word which always used to surprise me. నన్ను ఎల్లప్పుడూ ఆశ్చర్యపరిచే ఒక మాటను మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను. It is written in Luke chapter 15 verse 7. అది లోక 15 అధ్యాయం 7వ వచనంలో రాయబడింది. Brother Enosh, please read. Yes, brother. లోక 15:7. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. It talks about two groups of people. ఇక్కడ రెండు గుంపుల గురించి చెప్పబడుతుంది. One group is a person who is a sinner who would repent and there will be joy in heaven. ఒకరు ఏంటంటే అతను పాపి, తను మారు మనసు పొందుతున్నాడు, ఆ మారు మనసును బట్టి పరలోకమందు సంతోషం ఉంటుంది. Then it talks about the second category of people. తర్వాత రెండవ గుంపు గురించి చెప్పబడుతుంది. ఇక్కడ it says that persons who need no repentance. మారు మనసు అక్కర్లేని వారు. Very surprising. చాలా ఆశ్చర్యకరమైన మాట. Jesus says there are people who need no repentance. యేసయ్య చెప్తున్నాడు మారు మనసు అక్కర్లేని ప్రజలు ఉన్నారు. I always used to get amazed at that verse. నేను ఈ మాటను బట్టి ఎప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటాను. I say, Lord, what is this that they don't? Is there a single human being in the whole world who doesn't need repentance? ప్రభువా, నేను అనుకుంటున్నాను ఈ లోకం మొత్తంలో కూడా మారు మనసు అక్కర్లేని వారు అంటూ ఒక్కరు కూడా ఉండరు. Then I was studying the 7 churches that John wrote a letter in the book of Revelation. ఆ తర్వాత ప్రకటన గ్రంథంలో యోహాను గారు 7 సంఘాలకు రాసిన పత్రికను నేను చదివాను. All of us are familiar. He is writing that letter to 7 churches. మనందరం కూడా మనందరికీ తెలుసు 7 సంఘాలకి ఈ యొక్క ఉత్తరం రాయబడింది. And in all the 5 churches, 5 సంఘాలన్నిటిలో he says, repent, 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 repent 5 times. 5 సంఘాల్లో కూడా మారు మనసు పొందుడి, మారు మనసు పొందుడి, మారు మనసు పొందుడి, మారు మనసు పొందుడి, మారు మనసు పొందుడి అని 5 సార్లు రాయబడి ఉంది. But only for 5 churches. కేవలం 5 సంఘాలకు మాత్రమే ఆ విధంగా రాయబడి ఉంది. You go home and read Revelation chapter 1, 2 and 3. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రకటన గ్రంథం 1, 2, 3 అధ్యాయాలు చదవండి. You will be surprised that for 2 churches Jesus never says repent. మీరు చాలా ఆశ్చర్యపోతారు. యేసయ్య 2 సంఘాలకి మారు మనసు పొందండి అని చెప్పలేదు. All other 5 churches he says you have to repent. మిగతా 5 సంఘాలన్నిటికీ కూడా మీరు మారు మనసు పొందాలి అని చెప్పాడు. For 2 churches he says there is no need for you to repent. I am not asking you to repent. మరి 2 సంఘాలకు మాత్రం ఆయన మారు మనసు పొందమని ఏం చెప్పట్లేదు, మీరు మారు మనసు పొందాలి అని కూడా చెప్పట్లేదు. Now I understand what Jesus said in Revelation chapter 15 verse 7. Luke chapter 15 verse 7. ఇప్పుడు నాకు అర్థమవుతుంది యేసయ్య లోక 15 అధ్యాయం 7వ వచనంలో ఏం చెప్పారా అని. That he says, okay, you don't need to repent. మీరు మారు మనసు పొందాల్సిన అవసరం లేదు. There is no need for you to repent. మీరు మారు మనసు పొందాల్సిన అవసరం లేదు. He should have, if I had written a letter to all the 7 churches, I would have said you had to repent, you had to repent, you had to repent 7 times. మరి ఒకవేళ నేను గనక ఆ 7 సంఘాలకి ఉత్తరం రాసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా మీరు మారు మనసు పొందాలి, మీరు మారు మనసు పొందాలని చెప్పుండేవాడిని. But when Jesus writes, he says only 5 of you need to repent. The 2 churches there is no need for you to repent. కానీ యేసయ్య రాసినప్పుడు మాత్రం 5 సంఘాలు మీరు మారు మనసు పొందాలి, మిగతా 2 సంఘాలు మీరు మారు మనసు పొందాల్సిన అవసరం లేదు. Now I want to show you which are those 2 churches which Jesus never told them to repent. మరి యేసయ్య ఎన్నడూ కూడా చెప్పని మారు మనసు పొందండి అని చెప్పని 2 సంఘాల గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. Revelation chapter 2. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. Chapter 2 verse 8. 2వ అధ్యాయం 8వ వచనం. Chapter 2 verse 8.
రెండో అధ్యాయం 8వ వచనం. 8 it says it is a letter to Smyrna, church at Smyrna. 8వ వచనంలో స్మరణలో ఉన్న సంఘపు దూతకు అంటే స్మరణలో ఉన్న సంఘం గురించి చెప్పబడుతుంది ఇక్కడ. Dear brothers, dear sisters, read from 8 to 11. Maybe at home you can go and read. There is no need, there is no word as repentance. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి ప్రియ సహోదరి సహోదరులారు. 8 నుంచి 11 వచనాలు. అక్కడ మారు మనసు పొందుడి అని చెప్పే ఒక్క మాట కూడా లేదు. He says only appreciation to them. ఆయన కేవలం వారిని మెచ్చుకుంటూ ఉండే మాటలు చెప్పాడు. Only appreciation. కేవలం మెచ్చుకునే మాటలే. Then only he says be faithful. ఇంకా ఏం చెప్పారంటే మీరు నమ్మకంగా ఉండండి. That means as I am appreciating all these points 1 2 3 4 5, you continue in that and be faithful in that. మరి నేను ఏదైతే చెప్తున్నానో మిమ్మల్ని మెచ్చుకుంటూ 1 2 3 4 5 విషయాలు దాంట్లో మీరు కొనసాగుతూ ఉండండి. దాని విషయంలో నమ్మకంగా ఉండండి. He is not saying that you have to repent from that sin or this sin or that sin. ఆయన మీరు ఆ పాప నుంచి ఈ పాప నుంచి ఆ పాప నుంచి మీరు మారుమనసు పొందాలి అని చెప్పడం లేదు. And then I will show you the second church. ఆ తర్వాత రెండో సంఘాన్ని కూడా మీకు చూపిస్తాను. Chapter 3. 3వ అధ్యాయం verses 7 onwards. 7వ వచనం నుంచి. It says that is a letter for the Philadelphia church. ఇది ఫిలదెల్ఫియా సంఘంకు రాసిన పత్రిక. You read up to verse 13 at home. There is no word of repentance there. మరి 13వ వచనం వరకు మీరు ఇంటి దగ్గర చదవండి. అక్కడ కూడా మారు మనసు అనే మాట ఉండదు. And if you read our through the Bible of Brother Zach, మరి సహోదరు జాక్ గారి బైబిల్ అధ్యయనం అనే దాన్ని మీరు చదివినట్లయితే he calls the church of Smyrna as a good church, a suffering church and a good church. మరి స్మరణ సంఘాన్ని చాలా మంచి సంఘంగాను చాలా వేదనలు శ్రమలు అనుభవిస్తున్న సంఘంగాను అక్కడ చెప్పబడింది. And in Philadelphia church is also a good church, which is also a faithful church. మరి ఫిలదెల్ఫియా సంఘం కూడా చాలా మంచి సంఘం మరియు అది చాలా నమ్మకమైన సంఘం. So Smyrna church was a suffering church and Philadelphia church was a faithful church. మరి స్మరణ సంఘం ఏమో చాలా శ్రమలు అనుభవిస్తున్న సంఘం మరియు ఫిలదెల్ఫియా సంఘం ఏమో చాలా నమ్మకమైన సంఘం. And there is no word that you have to repent. మరియు మీరు మారు మనసు పొందాలి అని చెప్పే ఒక్క మాట కూడా అక్కడ లేదు. Both of them are excellent churches. రెండు సంఘాలు కూడా చాలా చక్కని సంఘాలు. And beloved brothers, beloved sisters, I want you to be excellent church. ప్రియ సహోదరి సహోదరులారా మీరు చాలా చక్కని సంఘంగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. The Vizag church should be an excellent church. ఈ వైజాగ్ లో ఉన్న సంఘం చాలా చక్కని సంఘంగా ఉండాలి. Smyrna church was an excellent church. It was a good church. మరి స్మరణ సంఘం చాలా మంచి సంఘం, చక్కని సంఘం. Suffering church. శ్రమలు అనుభవిస్తున్న సంఘం. Philadelphia church was a faithful church. ఫిలదెల్ఫియా సంఘం చాలా నమ్మకమైన సంఘంగా ఉంది. Now I want to say, why did Jesus say there is no need, there is nothing I see in you that you need to repent? Why did he say that? మరి యేసయ్య వారితోటి మీలో మారు మనసు పొందడానికి ఏమీ లేదు అని ఎందుకని ఆయన చెప్పాడు? All other 5 churches he said you have to repent, you have to repent, you have to repent 5 times to 5 churches. మరి మిగతా 5 సంఘాలకి కూడా 5 సార్లు మీరు మారు మనసు పొందాలి, మీరు మారు మనసు పొందాలి, మీరు మారు మనసు పొందాలని చెప్పాడు ఆయన. But in these 2 churches there is no word of repentance. Why? కానీ ఈ 2 సంఘాల విషయం వచ్చేసరికి మాత్రం మారు మనసు అనే మాట లేదు. ఎందుకని? And if we go through that, then it will give us some light on ourselves and we can also be like that. మరి వాటిని మనం చూసినట్లయితే దాని విషయంలో మనకు వెలుగు వస్తుంది, మనం కూడా ఆ విధంగా ఉండొచ్చు. We can also be like that righteous people who did not need any repentance. మనం కూడా ఆ విధంగా నీతిమంతులైన వ్యక్తులుగా ఉండొచ్చు, మారు మనసు అక్కర్లేని వ్యక్తులుగా మనం ఉండొచ్చు. First of all, I want to show this verse in 2 Corinthians chapter 7 verse 1. మొదటిగా 2 కొరింథీయులు 7వ అధ్యాయం 1వ వచనాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. 2 Corinthians chapter 7 verse 1. 2 కొరింథీయులు 7వ అధ్యాయం 1వ వచనం. Yeah, brother read. Yes brother. ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి కొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకొందుము. Yeah, it says because you are children of God in chapter 6 it says.
6వ వచనంలో మీరు దేవుని పిల్లలు కాబట్టి అని చెప్తూ ఈ మాటలు చెప్తున్నారు. And in chapter 6 he says, I am your father. 6వ అధ్యాయంలో నేను మీకు తండ్రినై ఉన్నాను అని చెప్తున్నాడు ఆయన. And then he says in the next verse, chapter 7 verse 1, ఆ తర్వాత 7వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఈ విధంగా చెప్తున్నారు. you had to cleanse all the defilement of the flesh and spirit. శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మిమ్మల్ని మీరు పవిత్రులుగా చేసుకోవాలి. All kalmasham in your atma, all the filthiness of your spirit. మీ యొక్క ఆత్మకున్న సమస్త కల్మషం నుండి, మీ ఆత్మకున్న సమస్త మురికి నుండి మిమ్మల్ని మీరు పవిత్రులుగా చేసుకోవాలి. Samasta kalmasham, that means all filthiness in your spirit, in your atma. కాబట్టి మీ యొక్క ఆత్మలో ఉన్న సమస్త కల్మషము, సమస్త చెడు నుంచి మిమ్మల్ని మీరు పవిత్రులుగా చేసుకోవాలి. How many of us will say amen to that? మనలో ఎంతమంది దానికి ఆమెన్ చెప్తారు? ఆమెన్. Dear Lord, mercy on me, help me to cleanse myself from all filthiness of the spirit. ప్రభువా, నా యందు కనికరం ఉంచి నా యొక్క ఆత్మకున్న సమస్త కల్మషం నుంచి నన్ను నేను పవిత్రులుగా చేసుకోవడానికి నాకు సహాయం చేయండి. Filthiness of the flesh, all of us know. శరీరంలో ఉన్న కల్మషం మనందరికీ తెలుసు. Getting angry, shouting and beating, కోప్పడడం, అరవడం, కొట్టుకోవడం, lusting, sexual lust, మరి మోహించడం, లైంగికపరమైన మోహాలు, all these things, and these are all the lusts of the flesh. All of us know that. మరి ఇవన్నీ కూడా శరీరంలో ఉన్న కల్మషాలు, మనందరికీ ఇవి తెలుసు. But what about the filthiness in your spirit? కానీ మీ ఆత్మకున్న కల్మషం గురించి ఏంటి మరి? If you cleanse your spirit from all the filthiness, మరి మీ యొక్క ఆత్మకున్న సమస్త కల్మషం నుంచి మిమ్మల్ని మీరు పవిత్రులుగా చేసుకోవాలి. then you will become a righteous person. అప్పుడు మీరు నీతిమంతులైన వ్యక్తులుగా అవుతారు. We can see this. What is this filthiness in our spirit? మరి మన యొక్క ఆత్మలో ఉన్న ఈ యొక్క కల్మషం అంటే ఏంటో మనం చూద్దాం. 1 Peter chapter 4. 1 పేతురు 4వ అధ్యాయం. 1 Peter chapter 4. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం verse 17. Brother, please read. 17వ వచనం. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? The mark of the church of God is that you judge yourself. మరి దేవుని యొక్క సంఘం యొక్క లక్షణం ఏంటంటే నిన్ను నీవు తీర్పు తీర్చుకుంటావు. Not judging anybody else, ఇంకా వేరే ఎవరిని కూడా నువ్వు తీర్పు తీర్చవు, but judging yourself. నిన్ను నువ్వే తీర్పు తీర్చుకుంటావు. That is a mark of a child of God. అది దేవుని బిడ్డ యొక్క లక్షణం. That is a mark of a person who is part of the church of God. దేవుని యొక్క సంఘంలో సభ్యుడిగా ఉన్న వ్యక్తి యొక్క లక్షణం అది. That you judge yourself. నిన్ను నువ్వు తీర్పు తీర్చుకుంటావు. Not judging anybody else. ఇంకెవరిని నువ్వు తీర్పు తీర్చవు. Not judging your wife. నీ భార్యను తీర్పు తీర్చవు. Not judging your husband. నీ భర్తను తీర్పు తీర్చవు. Not judging your children. నీ పిల్లల్ని తీర్పు తీర్చవు. Not judging your parents. నీ తల్లిదండ్రులు తీర్పు తీర్చవు. Not judging your brother in the church. సంఘంలో ఉన్న నీ సహోదరుని తీర్పు తీర్చవు. Not judging a sister in the church. సంఘంలో ఉన్న సహోదరిని తీర్పు తీర్చవు. Not judging the elder in the church or elders in the church. సంఘంలో ఉన్న సంఘ పెద్దలు కానీ సంఘ పెద్దలను కానీ నువ్వు తీర్పు తీర్చవు. But a man of God, a child of God, will always judge himself. మరి దైవజనుడు కానీ దేవుని బిడ్డ అనబడేవాడు తను తానే తీర్పు తీర్చుకుంటూ ఉంటాడు. What he will judge? What ఏం will he తీర్పు judge? తీర్చుకుంటాడు? తన గురించి తాను ఏం తీర్పు తీర్చుకుంటాడు? He will judge the filthiness in his spirit. తన ఆత్మలో ఉన్న కల్మషం విషయమై తీర్పు తీర్చుకుంటూ ఉంటాడు. He will judge the spirit, and any type of filthiness in the spirit he will judge. తన ఆత్మను తీర్పు తీర్చుకుంటూ తన ఆత్మలో ఉన్న ఎటువంటి ఏ రకమైన కల్మషం గురించి అయినా తను తీర్పు తీర్చుకుంటూ ఉంటాడు.
Let us turn to Proverbs chapter 16 verse 2. సామెతలు 16 అధ్యాయం 2వ వచనాన్ని చూద్దాం. Proverbs chapter 16 verse 2, brother, please read. సామెతలు 16 అధ్యాయం 2వ వచనం. ఒకరి నడతలన్నీ వారి దృష్టికి నిర్దోషంగా కనబడును, యెహోవా ఆత్మలను పరిశోధించును. Yeah. Yes. The Lord will examine your alma, your spirits. దేవుడు నీ ఆత్మలను పరిశోధిస్తాడు, నీ ఆత్మను. You can always say, I'm right, I didn't do anything wrong. నువ్వు ఎప్పుడు అంటూ ఉండొచ్చు, నేను సరిగ్గానే ఉన్నాను, నేనేం తప్పు చేయట్లేదు. You can always say that it was the other person's mistake. నువ్వు ఎల్లప్పుడూ కూడా వేరే వాళ్ళు తప్పు అని చెప్తున్నావు, అతను తప్పు, ఆమె తప్పు అని చెప్తున్నావు. What did I do? నేనేం చేశాను? What did I say? నేనేం చెప్పాను? It was that brother who said like that. ఆ సహోదరుడు అలా చెప్పాడు. It was that brother who did like that. ఆ సహోదరుడు అలా చేశాడు. It was my wife who said like that. నా భార్య అలా చెప్పింది. It was my husband who said like that. ఆ విధంగా నా భర్త చెప్పాడు. That is what it says. All the ways of a man are clean in his own sight. You think that you are clean. అదే ఇక్కడ చెప్పబడుతూ ఉంది. ఒకరి నడతలన్నీ వారి దృష్టికి నిర్దోషములకు కనబడుతూ ఉంటది. నువ్వు నిర్దోషిగా నువ్వు చూసుకుంటుంటావు. But God says God is examining your spirits. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ దేవుడు మీ యొక్క ఆత్మల్ని పరిశోధిస్తున్నాడు. When God examines your spirit, దేవుడు మీ ఆత్మలను పరిశోధించినప్పుడు he cannot find that it is clean as you claim. నిన్ను నిర్దోషిగా అనుకుంటున్నట్లుగా ఆయన ఆ విధంగా దాన్ని కనుగొనకపోవచ్చు. Because he is looking not like man looks. ఎందుచేతనంటే మానవుడు చూసినట్లుగా ఆయన చూడటం లేదు. Man looks at but what his eyes see and what his ears hear. మానవుడు తన కళ్ళు ఏదైతే చూస్తున్నాయో, తన చెవులు ఏదైతే వింటుందో దాన్నే చూస్తాడు, దాన్నే వింటాడు. Jesus never did like that. యేసే అలా ఎప్పుడు చేయలేదు. And he says, this is what I think is right. మరి అతను అంటాడు ఇది సరైనదే అని అంటూ ఉంటాడు. But God says, I can see your heart. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీ హృదయాన్ని చూస్తున్నాను. I don't see, God said to Samuel that I look at the heart. I don't look as man looks in the outward appearance. మరి దేవుడు సమూయేలు తోటి యెహోవా దేవుడు ఇలా చెప్తూ ఉన్నాడు, నేను మానవులు చూసినట్లుగా చూడట్లేదు, నీ పై రూపాన్ని చూడను, నేను అంతరంగంలో ఉన్న హృదయాన్ని నేను చూస్తాను. I look at your heart. నేను మీ హృదయాన్ని చూస్తాను. So all the sons of Jesse was rejected and only David was accepted because his heart was correct. మరి యెషై కుమారులందరూ కూడా తృణీకరించబడ్డారు, కానీ దావీదు మాత్రం అంగీకరించబడ్డాడు, ఎందుకంటే అతని యొక్క హృదయం సరిగ్గా ఉంది. But all his elder brothers thought that they were all correct and they were all fit to be the king. మరి తన యొక్క అన్నలందరూ కూడా మేము తగిన వాళ్ళం దీనికని అనుకున్నారు, కానీ వాళ్ళందరినీ కూడా దేవుడు తృణీకరించాడు. But God spoke to Samuel's heart that no, their heart is not right. కానీ దేవుడు సమూయేలుతో మాట్లాడాడు, లేదు వాళ్ళ హృదయాలు సరిగ్గా లేవు. When God looks at your heart, God looks at your spirit today. మరి దేవుడు మీ హృదయాన్ని చూస్తాడు, మీ యొక్క ఆత్మని ఈనాడు ఆయన చూస్తూ ఉన్నాడు. How is your spirit today? ఈ రోజు నీ యొక్క ఆత్మ ఎలా ఉంది? Do you have a spirit of unforgiveness inside your spirit? మీ ఆత్మలో మీరు క్షమించే ఆత్మను కలిగి ఉన్నారా? That is a filthiness of the spirit. అదే ఆత్మ యొక్క కల్మషం అంటే. Or you have a revengeful attitude towards another person. వేరే వ్యక్తి పట్ల నువ్వేమన్నా ప్రతీకారం కక్షగాని పెట్టుకుని ఉన్నావా? It is only attitude. You are not going and killing him or taking any revenge outside. ఇది వైఖరి గురించి సంబంధించిన విషయం, అంతేగాని నువ్వు నిజంగా బయట వెళ్ళి అతన్ని చంపడం అనే దాని గురించి కాదు ఇది. Because if you do that, you will lose your testimony. నువ్వు ఒకవేళ అలా చేసినట్లయితే నువ్వు నీ సాక్ష్యాన్ని పోగొట్టుకుంటావు. So you don't do anything like that. కాబట్టి నువ్వు అటువంటి పనులు ఏమి చెయ్యవు. But you have got a grudge against somebody.
కానీ నువ్వు నీ హృదయంలో వేరే ఇతర వ్యక్తి పట్ల నువ్వు కక్షను పెంచుకుంటున్నావు. It says that Esau had a grudge against Jacob because Jacob stole the birthright. మరి అక్కడ ఏం చెప్పబడుతుందంటే యాకోబు తన యొక్క జ్యేష్ఠత్వం లాక్కున్నాడు కాబట్టి ఏశావు యాకోబు మీద కక్షను పెంచుకున్నాడు. Had a grudge inside his heart. Nobody knew about it. మరి తన హృదయంలో కక్ష ఉంది, ఎవరికి ఆ విషయం తెలియదు. Do you have a grudge against somebody now? మరి ఎవరి మీద నువ్వు ఇప్పుడు కక్షను కలిగి ఉన్నావా? Some unforgiveness against somebody. ఎవరి మీద క్షమించలేకుండా ఏదైనా విషయంలో నువ్వు ఉన్నావా? Some type of revengeful attitude towards somebody. ఎవరి పట్ల అయినా సరే ప్రతీకారం తీర్చుకోవాలనే వైఖరి నువ్వు కలిగి ఉన్నావా? Some irritation towards somebody. ఎవరి గురించైనా నువ్వు చాలా చికాకు పడుతూ ఉన్నావా? Are you happy that we are not meeting in the church anymore? Are you happy? Oh, because I don't have to see him or I don't have to see her. మరి నువ్వు సంఘంగా కూడుకోకుండా ఉన్న దాన్ని బట్టి సంతోషపడుతున్నావా? ఆ సహోదరుని నేను చూడక్కర్లేదు, ఆ సహోదరిని నేను చూడక్కర్లేదు, అందుని బట్టి సంఘంగా కూడుకోకుండా ఉన్న దాన్ని బట్టి సంతోషపడుతున్నావా? If you go to the hall, then I have to say praise the Lord, I have to shake hands and I have to say vanakkam and all that. Now I don't have to meet any of these people. ఒకవేళ నేను అలాగా సంఘంగా కూడినప్పుడు ఆ యొక్క హాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ నేను వందనాలు చెప్పాలి, నేను షేక్ హ్యాండ్ ఇవ్వాలి, ఇవన్నీ ఇప్పుడు నేను చేయాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్నావా? That you are happy that you don't have to go. కాబట్టి మీరు ఆ విధంగా కలుసుకోవాల్సిన అవకాశం లేదు కాబట్టి సంతోషంగా ఉన్నారా? Or are you longing that, Lord, when will the church services start again that I can go and meet my brothers and sisters? మరి లేకపోయినట్లయితే ఎప్పుడు సంఘం ప్రారంభించబడుతుంది, ఎప్పుడు నేను సహోదరుని నేను వెళ్ళి కలుసుకుంటాను అని చెప్పి ఒక తీవ్రమైన ఆశ నువ్వు కలిగి ఉన్నావా? You know, sometimes we get a dislike towards somebody. కొన్నిసార్లు మనం ఏదో ఒక వ్యక్తి పట్ల మనం అయిష్టాన్ని కలిగి ఉంటూ ఉంటాం. We have got a negative or unpleasant, unhappy attitude towards somebody. ఎవరి పట్ల నువ్వు తప్పుడు వైఖరిని లేకపోతే మనసు శాంతిగా లేని పరిస్థితిని నువ్వు కలిగి ఉంటూ ఉంటావు. And we keep all that inside. దాని అంతటిని మన లోపలే ఉంచుకుంటున్నావు. You are not judging that. నువ్వు ఆ లోపల ఉన్న దాన్ని నువ్వు తీర్పు తీర్చుకోవట్లేదు. When there is a unforgiving thought coming into your heart, నీ హృదయంలోనికి ఆ యొక్క క్షమించలేని ఆ తలంపు వస్తూ ఉన్నప్పుడు to judge him, అతన్ని తీర్పు తీర్చడానికి, at that time, Lord, I want to judge myself. అటువంటి సమయంలో ప్రభువా నన్ను నేను తీర్పు తీర్చుకోవాలి అని చెప్పాలి. Lord, I want to repent. Please cleanse my heart now. ప్రభువా నేను మారు మనసు పొందాలనుకుంటున్నాను, నా హృదయాన్ని శుద్ధి చేయండి. Lord, this revengeful thought is coming that something bad should happen to that person. ప్రభువా ఆ వ్యక్తికి ఏదైనా కీడు సంభవించాలనే ఒక చెడు తలంపు నాకు వస్తుంది. At that time, are you able to judge yourself? ఆ సమయంలో నిన్ను నువ్వు తీర్పు తీర్చుకుంటున్నావా? Are you able to repent of that? దాని విషయమై పశ్చాత్తాపడుతున్నావా? If you judge yourself like such thoughts inside your heart, in your spirits, మరి నీ హృదయంలో నీ ఆత్మలో ఉన్న అటువంటి తలంపుల విషయమై నువ్వు విమర్శించుకున్నట్లయితే, తీర్పు తీర్చుకున్నట్లయితే, and then you repent of that, you live in that repentance, నువ్వు ఆ యొక్క దాని విషయమై పశ్చాత్తాపడినట్లయితే, ఆ యొక్క మారు మనసులో నువ్వు జీవిస్తూ ఉంటే, then you will have nothing to repent about. కాబట్టి అప్పుడు నువ్వు దేని విషయమై కూడా మారు మనసు పొందాల్సిన అవసరం ఉండదు ఇంకా. Because you are always in a state of repentance. ఎంచేతనంటే నువ్వు ఎల్లప్పుడూ కూడా మారు మనసు పొందే స్థితిలోనే ఉంటున్నావు. Even a small thought, small unchrist-like thought, you take it to the Lord and say, Lord, I want to cleanse myself, I want to judge myself, Lord, have mercy on me, and Lord, I repent like that. If you live like that, then there is no need for you to repent at all. మరి నీ యొక్క తలంపుల్లో క్రీస్తులాగా లేని తలంపు, చెడు తలంపు ఏదైనా వచ్చినప్పుడు దాని విషయమై ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నా యొక్క తలంపులు శుద్ధి చేయి అని చెప్పి నువ్వు ఆయన వేడుకుంటున్నప్పుడు నువ్వు ఇంకా మారు మనసు పొందాల్సిన, పశ్చాత్తాపడాల్సిన అవసరం ఇంకా ఉండదు. Beloved brothers, beloved sisters, this is possible. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది సాధ్యమే. This is the new covenant. ఇది కొత్త నిబంధన. This is for what Jesus Christ came.
దీనికోసమే యేసుక్రీస్తు వచ్చాడు. Because it says he kept his spirits pure. ఏం చేతనంటే ఆయన గురించి ఏం చెప్పండి, తన యొక్క ఆత్మని పవిత్రంగా ఉంచుకున్నాడు. He lived, he came in our own flesh, but he kept his spirit pure, it says. మరి ఆయన మన వలే రక్త మాంసాల్లో వచ్చాడు, కానీ తన యొక్క ఆత్మను ఎప్పుడూ కూడా పవిత్రంగా ఉంచుకున్నాడని చెప్పబడింది. We can turn to that Hebrews chapter 4 verse 12. దాన్ని ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12. Hebrews chapter 4 verse 12. Brother, please read. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. It says the thoughts and intentions of the heart. అక్కడ ఏం చెప్పబడుతుందంటే హృదయం యొక్క తలంపులను ఆలోచనలను. Thoughts and intentions of the heart, the word of God knows about that. హృదయం యొక్క తలంపులు ఆలోచనల గురించి దేవుని యొక్క వాక్యం ఎరిగి ఉంది. Then what are you going to do about it? మరి దాని విషయమే నువ్వేం చేయబోతున్నావు? What are you going to do about it? దాని విషయం ఏం చేయబోతున్నావు? There is a thought. ఒక తలంపు ఉంది అక్కడ. There is an intention. ఆలోచన ఉంది. You just leave it like that, which is very dangerous. నువ్వు దాన్ని అలా వదిలివేసినట్లయితే అది చాలా ప్రమాదకరమైంది. An evil thought about another brother. వేరే సహోదరుడు గురించిన ఒక చెడు తలంపు. Or a complaining thought against your wife. లేదా నీ భార్య మీద ఫిర్యాదుతో కూడిన తలంపు. Or a complaining, murmuring thought against your husband. లేదా నీ భర్త మీద ఫిర్యాదుతో కూడిన తలంపులు. You leave it like that without cleansing. దాన్ని కడుక్కోకుండా శుద్ధి చేసుకోకుండా దాన్ని అలా విడిచిపెట్టినట్లయితే, instead of humbling yourself and judging yourself, నువ్వు తీర్పు తీర్చుకోవడానికి బదులు నువ్వు తగ్గించుకోవడానికి బదులు, instead of repenting about that, దాని విషయమై నువ్వు పశ్చాత్తాపపడడానికి బదులు, you leave that thought, you leave that intention inside your heart. ఆ యొక్క తలంపుని, ఆ యొక్క ఆలోచనని హృదయంలో అలా నువ్వు ఉండనిస్తే, you don't cleanse it, you don't cleanse your spirit from that evil filthiness. అప్పుడు నువ్వు ఆ యొక్క చెడు యొక్క విషయం చేత, కల్మషం చేత నీ యొక్క ఆత్మని నువ్వు శుద్ధి చేసుకోవట్లేదు. It is something like, we can say it is something like a seed of a very poisonous tree and fruit. అది ఎలా చెప్పుకోవచ్చు అంటే ఒక చాలా విషపూరితమైన చెట్టు యొక్క విత్తనంగా చెప్పుకోవచ్చు. It's a small seed. అది చాలా చిన్న విత్తనము. It's a small seed, but you leave it there. చాలా చిన్న విత్తనం, కానీ నువ్వు దాన్ని అక్కడ అలా విడిచిపెట్టేస్తున్నావు, వదిలేస్తున్నావు. What will happen? ఏం జరుగుతుంది? Bible says, బైబిల్ ఏం చెప్తుందంటే it will grow as 30-fold, 60-fold, 100-fold. బైబిల్ ఏం చెప్తుందంటే అది 30 దంతలు గాను, 60 దంతలు గాను, 100 దంతలు గాను ఫలించేస్తుందంట. That is not only for good seeds. అది కేవలం మంచి విత్తనాల గురించే కాదు. Jesus said that about good seeds. యేసే దాన్ని మంచి విత్తనాల గురించి చెప్పారు. But it is also true for bad, this poisonous seeds. మరి అది చెడు విత్తనాలైన ఈ విషపూరితమైన విత్తనాల విషయంలో కూడా నిజమే. Then there will be a 30-fold, 60-fold, 100-fold. అప్పుడు 30 దంతలు, 60 దంతలు, 100 దంతలు కూడా వచ్చేస్తుంది. Yeah. Recently I heard of a house. ఒక గృహం గురించిన విషయాన్ని నేను కొంతకాలం క్రితం విన్నాను. Husband and wife had a problem. భార్యాభర్తలు ఇద్దరికి కూడా ఒక సమస్య వచ్చింది. It all started with a small thought. Brother, once again. It all started with a small thought. ఇదంతా కూడా ఒక చిన్న తలంపు ద్వారా ప్రారంభించబడింది. A small intention. చిన్న ఉద్దేశం చేత. And then it was not cleansed. అయితే ఆ చిన్న ఆలోచన తలంపుని శుద్ధి చేసుకోలేదు. Then they started to have arguments. ఆ తర్వాత వాళ్ళు తగాదాలు పడడం మొదలు పెట్టారు. Then that is 30-fold. అది 30 దంతలు అయింది అనమాట. And regularly arguments. ఆ తర్వాత తరచుగా ఏదో మాట తగాదాలు వస్తున్నాయి, వాగ్వాద పడుతున్నారు. Then 60-fold, big fights, beating one another. తర్వాత 60 దంతలు ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. And the last week
I heard that the wife went and murdered the husband 100-fold. గత వారమే నేను విన్నాను, భార్య వెళ్లి భర్తని చంపేసిందంట. ఇది 100 అంతలన్నమాట. Did you understand? మీకు అర్థం చేసుకున్నారా మీరు? Beloved brothers and sisters, that is not for us. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది మన విషయమై నిజం కాకూడదు. If you repent every moment of the day, ప్రతి రోజు కూడా ప్రతి క్షణము నువ్వు మారు మనసు పొందుతున్నట్లయితే, when the Holy Spirit says, పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడంటే, that was a wrong thought, అది ఒక చెడు తలంపు, that was a jealous thought about a brother, ఆ సహోదరుడి పట్ల నువ్వు అసూయతో కూడిన తలంపు నువ్వు కలిగి ఉన్నావు, that was a jealous thought, అది చాలా అసూయతో కూడిన ఆలోచన, that was not a good thought of Christ. అది క్రీస్తుకు సంబంధించిన తలంపు కాదు. If something good happens in another brother's family, are you happy? వేరే సహోదరుడి యొక్క ఇంట్లో చాలా ఏదైనా మంచి విషయం జరిగినప్పుడు నువ్వు సంతోషంగా ఉండగలుగుతున్నావా, Or are you unhappy? లేదా సంతోషం లేనివాడుగా దిగాలుగా ఉంటున్నావా? And then we can say that that is an evil seed. అప్పుడు మనం చెప్పుకోవచ్చు అదేంటంటే అదొక చెడు విత్తనము, And it will grow to 30-fold, 60-fold, 100-fold. అప్పుడు అది 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా అది ఫలించేస్తుంది. Let's turn to, I want to show this verse in 1 Corinthians chapter 4. ఇంకొక వచనాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. 1 కొరింథీ 4వ అధ్యాయం. 1 Corinthians chapter 4. 1 కొరింథీ 4వ అధ్యాయం 5వ వచనం. Please read. కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి, ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును. It says which are hidden. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే రహస్యంగా ఉన్నాయి అవి. Thoughts which are hidden and which are secret, it says. మరి రహస్యంగా ఉన్నవి ఏవైతే దాగి ఉన్నాయో అటువంటి తలంపులు ఆలోచనలు hidden in the darkness, అంధకారంలో అది రహస్యంగా ఉంటున్నాయి. the motives of men's hearts, మానవుల యొక్క హృదయ యొక్క ఉద్దేశాలు, all that అవన్నీ కూడా అవన్నీ thoughts and intentions and motives inside your heart, it is in darkness which nobody can see. నీ యొక్క హృదయంలో ఉన్న తలంపులు ఆలోచనలు ఉద్దేశాలు ఎవరు చూడలేని విధంగా అవి రహస్యంలో ఉంటున్నాయి. Dear brothers, we are not supposed to judge another person. ప్రియ సహోదరులారా, మనం వేరే వ్యక్తిని తీర్పు తీర్చడానికి తగిన వారం కాదు. Paul says, I am conscious of nothing against myself, verse 4. 4వ వచనంలో పౌలు గారు చెప్తున్నారు, నా యందు నాకు ఏ దోషమును కానరాదు. He says, Lord, you are the one who examines me. ఆయన చెప్తున్నాడు, ప్రభువా నువ్వే నన్ను విమర్శించేవాడివి. Lord, you are the one who examines me. ప్రభువా నువ్వే నన్ను విమర్శించేది. Lord, please examine me and tell me, is there anything that grieves your heart? ప్రభువా నా యందు నిన్ను బాధపరిచేది ఏదైనా ఉంటే నాకు అది తెలియజేయి ప్రభువా. Lord, is there any thought which is displeasing to you? ప్రభువా ఏదైనా తలంపు నీకు అయిష్టమైనది నాలో ఉంటే నాకు చూపించు ప్రభువా. Lord, is there any motive that displeases you? ప్రభువా నాలో ఉన్న ఉద్దేశం ఏదైనా సరే నిన్ను సంతోషంగా లేకుండా చేస్తూ ఉంటుంది, నాకు చూపించు ప్రభువా. Is there any attitude within me that displeases you? ప్రభువా నాలో ఉన్న ఏదైనా ఉద్దేశం నీకు అయిష్టంగా ఉంటే అది నాకు చూపించు ప్రభువా. Lord, show me. ప్రభువా నాకు చూపించు. How many of us will ask the Lord like that? మనలో ఎంతమంది ప్రభువుని ఆ విధంగా వేడుకుంటారు? And when the Lord shows you, మరి ప్రభువు దాన్ని మీకు చూపించినప్పుడు what shall we do? మనం ఏం చేయాలి? You have to say, be honest with God. మీరు యథార్థంగా దేవునితో చెప్పాలి. And you have to say, Lord, this my evil thought, I bring it to you. ప్రభువా నాలో ఉన్న ఈ యొక్క చెడు తలంపుని నీ దగ్గరికి తీసుకొస్తున్నాను. Please forgive me. దయచేసి నన్ను క్షమించండి. Cleanse me. నన్ను శుద్ధి చేయండి. Lord, I repent and come to you. ప్రభువా నేను మారు మనసు పొంది పశ్చాత్తాపడి నీ దగ్గరికి వస్తున్నాను. I don't want to have even one evil thought in my heart. ప్రభువా నా హృదయంలో ఒక్క చెడు తలంపు కూడా ఉండడానికి నేను ఇష్టపడలేదు. I don't have even one thing bothering my conscience. ప్రభువా నా మనసుని గలిబిలి చేసేది ఏది కూడా నా హృదయంలో ఒక్కటి కూడా ఉండకూడదు.
Lord, nothing should trouble my conscience or my heart. ప్రభా నా హృదయాన్ని కానీ నా మనస్సాక్షిని కానీ ఏది నన్ను ఇబ్బంది పెట్టకూడదు ప్రభా. Lord, even if anything, Lord, I'm willing to settle it. ప్రభా ఏదన్నా ఉంటే దాన్ని నేను సరి చేసుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. Lord, I'm willing to apologize to anybody. ప్రభా నేను ఎవరికి క్షమాపణ చెప్పడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. Lord, I'm willing to give back any money, Lord, which is not according righteous according to your will. ప్రభా నీ చిత్తం ప్రకారం కాకుండా నాయన నీతిగా కాకుండా సంపాదించిన ఏ డబ్బుని నేను తిరిగి ఇచ్చివేయడానికి నేను ఇష్టపడుతున్నాను. I want to have, Lord, my spirit should be absolutely clean. ప్రభా నా యొక్క ఆత్మ పూర్తిగా శుద్ధిగా ఉండాలని నేను ఇష్టపడుతున్నాను. How many of us will repent like that? మనలో ఎంతమంది ఆ విధంగా పశ్చాత్తాపడతారు? If you repent like that every day, ప్రతి రోజు మీరు ఆ విధంగా పశ్చాత్తాపడినట్లయితే, many times a day, ఒక రోజులో అనేక సార్లు, whenever the Spirit tells you something, ఆత్మ ఎప్పుడైనా మీకు ఏదైనా చెప్పినప్పుడు చూపించినప్పుడు, don't leave it like that. Don't leave it like that, my beloved brothers and sisters. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మ మీకు ఎప్పుడైనా ఏదైనా చూపించినప్పుడు దాన్ని అలా విడిచిపెట్టద్దు, వదిలేయద్దు. Listen to the Holy Spirit. పరిశుద్ధాత్ముడు చెప్పేదాన్ని వినండి. Don't look within your heart. No, that is bad. మీ హృదయంలో మీరు చూసుకున్న అది చెడుది అని వదిలేయద్దు. Paul says, it is the Lord who examines me. పౌలు అంటూ ఉన్నాడు, నన్ను విమర్శించువాడు ప్రభువే. And therefore you have to say, Lord, examine my heart and let me know. అందుకే మీరు కూడా చెప్పాలి, ప్రభువా నా హృదయంలో ఏముందో దాన్ని నువ్వు విమర్శించి నాకు చూపించు ప్రభువా. Lord, tell me anything that displeases you. ప్రభువా నీకు అయిష్టమైనది ఏదైతే ఉందో నాలో దాన్ని నాకు చూపించు ప్రభు, నాకు చెప్పు ప్రభువా. Because I will repent, Lord. I will repent. I'll turn opposite to that. ప్రభువా నేను దాని విషయమై పశ్చాత్తాపడతాను, దానికి పూర్తిగా వ్యతిరేకంగా తిరుగుతాను. I will cleanse myself. I'll apologize. I'll do anything, Lord. I want to have a good conscience before you and before men. ప్రభా నేను వెళ్ళి క్షమాపణ అడుగుతాను ప్రభా, దానికోసం నేను ఏదైనా చేస్తాను ప్రభా, మనుషులు ఏదో దగ్గరికి వెళ్ళి క్షమాపణ కూడా అడుగుతాను ప్రభా, నన్ను శుద్ధి చేయండి. I want to cleanse my spirit completely. ప్రభా నా ఆత్మను పూర్తిగా నేను శుద్ధి చేయదలుచుకుంటున్నాను. How many of us will do that? మనలో ఎంతమంది దాన్ని చేస్తారు? Then the Lord will say, I have no word that you should repent. అప్పుడు ప్రభు చెప్తాడు, నువ్వు మారు మనసు పొందడానికి ఇంకేమీ లేదు అని. What was the secret of the churches in Smyrna and Philadelphia? మరి స్మరణలోను మరియు ఫిలదెల్ఫియాలో ఉన్న ఆ సంఘం యొక్క రహస్యం ఏమిటి? All the brothers and sisters, అక్కడున్న అందరు సహోదరులు, they judged themselves and they repented always. వారు తమను తాము విమర్శించుకున్నారు, తీర్పు తీర్చుకున్నారు. వాళ్ళు ఎల్లప్పుడూ కూడా మారు మనసు పొందారు, పశ్చాత్తాపడుతూ ఉన్నారు. And when God saw that, మరి దేవుడు దాన్ని చూశాడు. God said, I have nothing to correct you, nothing to say you have to repent. అప్పుడు ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని తప్పుదిద్దడానికి ఏమీ లేదు, మీరు పశ్చాత్తాపడాలని చెప్పడానికి ఏమీ లేదు అక్కడ. I have no word to say that you have to repent. మీరు మారు మనసు పొందాల్సిన విషయం పలానది ఉందని చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదు. You have seen children, we all had, and some of us still have small children. Let us say 2 children. మన పిల్లలు చూస్తూ ఉంటాం. ఉదాహరణకి ఒక 2 పిల్లల్ని తీసుకుందాం. And one child will not eat. You will keep some food and he will sometimes sit and sleep, or he may think something. He may look somewhere instead of looking at the food. మరి ఒక పిల్లవాడికి మనం అన్నం పెట్టినట్లయితే, తన ముందు అన్నం పెట్టినట్లయితే తన అన్నం తినకుండా ఏదో ఆలోచిస్తూ ఉంటాడు, ఎటో చూస్తూ ఉంటాడు. He will not eat. He will waste, and he will break into small pieces. He will waste. He will sit there without eating. మరి అతను తినకుండా ఆ పెట్టిన ఆహారాన్ని అలా మొక్కలు చేసుకుంటూ ఆడుతూ దాన్ని అలా వృధా చేస్తాడు, తిండు. Then as a loving father or loving mother, what you will say? ప్రేమించే తండ్రిగా, ప్రేమించే తల్లిగా నువ్వేం చెప్తావు? What you will say? నువ్వేం చెప్తావు? Please eat, my child. Please eat. Fast eat. మనం ప్రేమించే తండ్రిగా తల్లిగా ఏం చెప్తా అంటే, దయచేసి తిను, వేగంగా తిను, త్వరగా తిను అని చెప్తూ ఉంటాం. Okay, now you have the second child. మరి ఇప్పుడు రెండో బిడ్డ గురించి చూద్దాం. And that child is so happy to eat the food, and he eats very fast and he eats nicely. మరి ఆ బిడ్డ ఏమో మాత్రం ఆహారం తింటూ ఎంతో సంతోషిస్తూ ఉంటాడు, చాలా చక్కగా తింటాడు, చాలా త్వరగా తింటాడు.
You don't have to even say once, please eat, please eat, please eat. ఒక్కసారి కూడా దయచేసి నువ్వు తిను, దయచేసి నువ్వు తిను అని చెప్పాల్సిన మాట ఉండదు. I hope you understand. మీరు అర్థం చేసుకున్నారని ఆశపడుతున్నాను. Or there are some children who will study without even telling even once. మరి ఇంకొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే మనం ఒక్కసారి కూడా చెప్పకపోయినా వాళ్ళు చదువుకుంటూనే ఉంటారు. But certain children we have to say, sit and study, enough of play, study. కానీ కొంతమందికి మాత్రం ఇంకా ఆటలు చాలు చాలు ఇంకా చదువు చదువు అని చెప్తూ ఉంటాం. But another child you don't have to say. కానీ Because he's always studying. ఇంకొక బిడ్డకి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తను ఎల్లప్పుడూ చదువుతూనే ఉన్నాడు. That is how the Lord also looks at you. అదే విధంగా దేవుడు కూడా నీ విషయమై చూస్తూ ఉన్నాడు. You are always repenting. నువ్వు ఎల్లప్పుడూ పశ్చాత్తాపడుతూనే ఉన్నావు. Therefore the Lord says, I don't have to tell you to repent, you are already repenting. కాబట్టి నువ్వు మారుమనసు పొందాలని చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నువ్వు ఎల్లప్పుడూ మారుమనసు పొందుతూనే ఉన్నావు. That is the reason why he never said to Smyrna and the Philadelphia churches, you had to repent. అందుచేతే స్మరణకు గాని ఫిలదెల్ఫియా సంఘం గాని నువ్వు మారుమనసు పొందాలని ప్రభువు చెప్పలేదు. They judged themselves and they repented moment by moment. వారు తాము తీర్పు తీర్చుకున్నారు, క్షణం తర్వాత క్షణం వాళ్ళు తాము తీర్పు తీర్చుకుంటున్నారు. Beloved brothers and sisters, this is a wonderful life that God has given to us. ప్రియ సహోదరులారా, దేవుడు మనకు ఒక అద్భుతకరమైన జీవితాన్ని ఇచ్చాడు. Now let us come back to Luke chapter 15 verse 7. మరలా తిరిగి మన లోక 15:7 దగ్గరికి వద్దాం. I want to tell you one more thing before I close. ముగించడానికి ముందు నేను ఇంకొక విషయాన్ని కూడా మీతో చెప్పాలనుకుంటున్నాను. It says if one sinner, that means who lives in sin, repents, there is much more joy in heaven. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే ఒక్క పాపి అంటే పాపం చేస్తున్న ఒక్క పాపి మారుమనసు పొందినట్లయితే మరి పరలోకంలో చాలా గొప్ప సంతోషం ఉంటుందని అక్కడ చెప్పబడుతుంది. Then I was thinking, how much more joy in heaven will there be if you always live in repentance. మరి నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే మరి నువ్వు ఒకవేళ ప్రతి క్షణము ఎల్లప్పుడూ కూడా మారు మనసు పొందుతూ జీవిస్తున్నట్లయితే మరి ఇంకెంత సంతోషం అక్కడ పరలోకంలో ఉంటుంది. Such a great joy about you, my dear brother, my dear sister. ప్రియ సహోదరి నీ గురించి పరలోకంలో ఇటువంటి ఎంతో ఎక్కువ గొప్ప సంతోషం అక్కడ ఉంటుంది. Even one sinner who lives in sin, ఒక్క పాపి పాపలో జీవిస్తున్న ఒక పాపి and he repents, one person, అతను మారుమనసు పొందినట్లయితే ఆ ఒక్క వ్యక్తి మారుమనసు పొందినట్లయితే he is living in sin, అతను పాపంలో జీవిస్తూ ఉన్నాడు, and one day he repents, ఒకనొక దినాన్ని తను మారుమనసు పొందాడు, and there will be a great joy in heaven. అప్పుడు పరలోకంలో ఎంతో గొప్ప సంతోషం ఉంటుంది. But you are not like that. కానీ నువ్వు అలా కాదు, you are not living in sin, నువ్వు పాపంలో జీవించడం లేదు. You are always, whenever this Holy Spirit says, you are responding to it immediately. మరి నువ్వు ఎల్లప్పుడూ కూడా ఎలా ఉంటున్నావు అంటే పరిశుద్ధాత్ముడు నీకేం చెప్తే దానికి వెంటనే స్పందిస్తూ ఉన్నావు. And you are living in the spirit of repentance. నువ్వు ఎల్లప్పుడూ కూడా మరి మారు మనసు పొందే ఆత్మలో జీవిస్తూనే ఉన్నావు. There will be a great joy God has about you, my dear brother, my dear sister. నా ప్రియ సహోదరుడు నీ విషయమై దేవుడు ఎంతో గొప్ప సంతోషాన్ని కలిగి ఉన్నాడు. And God will take care of all your needs. మరి నీ అవసరాలన్నిటిని బట్టి కూడా దేవుడు జాగ్రత్త వహిస్తాడు. All the earthly needs and the spiritual needs, God will meet all your needs. నీ యొక్క భూలోకపరమైన అవసరాలు గాని ఆత్మపరమైన అవసరాలు గాని అన్ని అవసరాలను దేవుడు చేరుకుంటాడు. Because you are a person who is living in repentance. ఎంచేతంటే నువ్వు ఎల్లప్పుడూ కూడా మారు మనసులో జీవిస్తున్న వ్యక్తివి కాబట్టి. There is no need for God to say you have to repent, you have to repent, you have to repent. మరి నువ్వు మారు మనసు పొందాలని దేవుడు నీకు చెప్పాల్సిన అవసరం లేదు. You are voluntarily repenting always. నువ్వు స్వతహాగా ఎల్లప్పుడూ కూడా మారు మనసు పొందుతూనే ఉన్నావు. May the Lord bless you and may the Lord lead you to such a life. దేవుడు మిమ్మల్ని ఆ విధంగా దీవించి అటువంటి జీవితంలోకి మిమ్మల్ని నడిపించును గాక. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Amen. ఆమేన్.